సింధూర బాధపడుతూ ఇంటి బయట కూర్చొని ఉంటుంది. ఇంతలో చంటి అక్కడికి వస్తూ ఉంటాడు. "ఏంటయింది అమ్మగారు? ఎందుకు ఇలా కూర్చున్నారు? ఎందుకు ఇంత బాధపడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరకైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటి చంటి ఎందుకు ఇలా బాధపడుతున్నానని ఇంకా అడుగుతున్నావా? అంత పూజ చేసుకున్నాను నేను. కానీ నువ్వు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. అసలు ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే, "ఏమైంది చంటి? ఏమీ మాట్లాడకుండా ఎందుకు ఉండిపోతున్నావు? అసలు పూజకి ఎందుకు నువ్వు లేవు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ పైనుండి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. అక్కడ ఉన్న సింధూర మాత్రం, "పూజలో ఎంతమంది ఎన్ని మాటలు అన్నారో తెలుసా నువ్వు పూజలో లేకపోవటంతో? నువ్వు పూజలో లేకపోయినా సరే, ఇగో నీ కోసమని ఈ తాళిబొట్టును అన్నీ ఉంచిపెట్టాను. నువ్వు నా మెడలో ఈ తాళిని కట్టి నాకు నుదుటిన కుంకం పెట్టు చంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే మౌనంగా ఉండిపోతాడు. అది చూసిన సింధూర అయితే, "ఏంటి చంటి అంత మౌనంగా ఉండిపోయావు? ఈ మంగళసూత్రాన్ని తీసుకొని నా మెడలో కట్టు చంటి. అలాగే నా నుదుటిన బొట్టు పెట్టు చంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంటి అయితే, "నేను మీ మెడలో మంగళసూత్రాన్ని కట్టడానికి ఒప్పుకోనమ్మా, నేను కట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి చంటి నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీ భార్యనే కదా! ఈ మంగళసూత్రాన్ని నా మెడలో కట్టడానికి ఏంటయింది? నువ్వు పూజలో కూడా లేవు. ఇప్పుడు మంగళసూత్రాన్ని కట్టమంటే కట్టనంటున్నావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్